నమస్కారం. హిరణ్యకశిపుడు రాక్షసుడు, అతని కొడుకు ప్రహ్లాదుడు. తండ్రి నారాయణమూర్తికి బద్ధ విరోధి. కొడుకు ప్రహ్లాదుడు నిరంతర నారాయణ స్మరణ చేస్తూ జీవనం సాగించే లక్షణం కలవాడు. బద్ధ విరోధి అయిన నారాయణమూర్తిని నిరంతరం స్మరించడం ఇష్టం లేనటువంటి ఒక హిరణ్యకశిపుడు కన్న కొడుకైన తనకున్న అహంకారం చేత ప్రహ్లాదుడిని సంహరింపజేయడానికి అనేక మార్గాలు ప్రయత్నాలు చేసి విఫలుడై చిట్టచివరికి తన చెల్లె అయినటువంటి ఒక హోలిక అనే రాక్షసిని అందుకు పురమాయిస్తాడు. ఎందుకంటే హోలికకు ఒక లక్షణం ఉంది. ఆమె కప్పుకునేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వస్త్ర దివ్య ప్రభావం వల్ల అగ్ని ఆమె దేహాన్ని తాకదు. అన్నమాటను గ్రహించినటువంటి యొక్క హోలిక చితిపేర్చి దానిపైన కూర్చొని అగ్నితాకని అని దివ్య వస్త్రాన్ని కప్పుకొని తన ఒడిలో ప్రహ్లాదుని కూర్చుండబెట్టుకొని చితికి నిప్పంటించమని కోరుతుంది. సైనికులు భటులు నిప్పంటిస్తారు. అయితే విధివశాత్తు దైవానుగ్రహం చేత దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరగవలసి ఉన్నది కనుక హోలిక పైన ఉన్నటువంటి వస్త్రము ప్రహ్లాదుని పైన పడుతుంది. హోలిక మంటల్లో కాలిపోతుంది. ప్రహ్లాదుడు మాత్రం మిగిలిపోతాడు. హోలిక కామానికి ప్రతీక. అరిషడ్ వర్గాలలో మొట్టమొదటిది కామం. కామం వల్లనే క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు పెరుగుతాయి. ఈ మానవ జన్మకు అనవసరమైనటువంటి కోరికలు దహనం చేసుకోవడమే కామదహనము. ఆ కామాన్ని దహనం చేసుకొని ఎవరైతే తెల్లవారి దహనం చేసుకున్నటువంటి కామాన్ని అప్పటి నుండి మళ్ళీ ఆచరించకుండా సంతోషంగా గడుపుతారో వారు మానవ జన్మలో మరొక మెట్టెక్కినట్టు లెక్క. అంతలో సంబరాలను జరుపుకోవడమే హోలీ, రంగులు పూసుకోవడం ఇత్యాదులన్నీ కూడా. ప్రహ్లాదుని రక్షించిన ఆ వస్త్రమే నారాయణ నామ మంత్రము. హోలిక వద్ద ఉన్నది ప్రహ్లాదునికి చేరడం జరిగింది. అయితే నాకు అనిపించింది, ఇప్పుడు కామదహనం అంటే కట్టెలు కాల్చడం, హోలీ అంటే రంగులు పూసుకోవడం, ఈ రెండు తప్పే. తనలో ఉన్నటువంటి కామాన్ని, కోరికలను, అవసరం లేని వ్యవహారపరమైనటువంటి విషయాలను తొలగించుకోకుండా మానవ జన్మలో కామదహనము లేనట్టే ఆ తెల్లవారి జరుపుకునే హోలీ కేవలం రంగులు పూసుకోవడానికి మాత్రమే పరిమితం అవుతుంది తప్ప అది భవిష్యత్తును నిర్ణయించి పరమపద సోపానంలో మరొక మెట్టు ఎక్కేందుకు అవకాశమైనటువంటి సాధనంగా మాత్రం ఉపయోగపడదు. హోలీ శుభాకాంక్షలు.